అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పార్టీ బలోపేతానికి కలిసి రండి. తమ్మళ్లపల్లి టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి విజ్ఞప్తి. 24న జరిగే మినీ మహానాడు విజయవంతానికి అందరూ సహకరించాలని పిలుపు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి. ప్రజల్లో పెరిగిన భక్తిభావం. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. విద్యార్థులపై హాస్టల్ నిర్వాహకుల నిరంతర పర్యవేక్షణ అవసరం. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ స్పష్టం. ఆశలు రేకెత్తిస్తున్న టమోటా ధరలు. మదనపల్లి, అంగళ్ళు మార్కెట్లలో స్వల్ప పెరుగుదల. అభయన్ న్యూస్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వర్గ వైషమ్యాలు వీడి పార్టీ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ములకల చెరువులోని టీడీపీ కార్యాలయం నందు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఈ నెల 24న శనివారం ములకల చెరువులోని కేజీఎన్ కళ్యాణ మండపంలో మినీ మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మినీ మహానాడుపై సమీక్షించేందుకు గురువారం జరిగిన సమావేశంలో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో, అందులోనూ వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. వ్యక్తుల కోసం పార్టీకి ద్రోహం చేసే పనిని ఎవరూ తలపెట్టవద్దన్నారు. వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ తానే స్వయంగా మినీ మహానాడుకు ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కలిసి రావాలని చెప్పేది నా ముఖ్య ఉద్దేశం. అది కలిసి వచ్చి వస్తారని చెప్పి నిన్న కూడా ఎవరైతే ఈ మధ్య కాలంలో కొన్ని మన నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ గురించి వాళ్ళకు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల రాలేకపోతాను, రేపు వస్తాము, మీకు వేస్తాము, కష్టంగా వస్తామని చెప్పడం కూడా జరిగింది. నా వరకు నేను ఒకటే చెప్తున్నా, మొదట వచ్చినా ఇప్పుడు వచ్చినా నాకంటే పూర్తి అవసరం లేదు. నేను అడుగుతున్నది ఒకటే, ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తు ఒకటి మాత్రమే గుర్తుండాలి. వచ్చే మాలాంటి నాయకులు ఈరోజు మేము వచ్చినాం, రేపు ఇంకోరు వస్తారు, మీలో ఉండే వాళ్ళు ఇంకోరు వస్తారు. ఇక ఇన్ఛార్జ్ కావచ్చు, క్యాండిడేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అది మాతో పార్టీని దెబ్బతింది. పార్టీ అనేది ఎప్పుడు పార్టీలాగా ఉండాలి. గుర్తు మాత్రమే గుర్తు పెట్టుకొని మనోళ్ళందరికీ చెప్పి ఈ మినీ మహానాన్ని అధిక సంఖ్యలో మనోళ్ళందరినీ కేసెస్ వేసినారు. కేసెస్ తర్వాత ఇంకా కొందరు కార్యకర్తలు ఇంకా మురుగునే ఉన్నారు, ఇంకా రాలేవా, వాళ్ళని కూడా అందరినీ తీసుకురాండి. ఇంతవరకు ఇంకా మన కమిటీలు అవన్నీ ఈ కడపలో మన మహానాడు అయిన తర్వాత కమిటీలు వెళ్దామని చెప్పి పెద్దలు కూడా సూచనలు చేస్తున్నారు మన కలిసిన గారు. కాబట్టి ఇంకా పార్టీకి బలంగా ఉన్న కార్యకర్తలను కూడా మీరు ఆఫీసుకు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ మినీ మహానాన్ని జయప్రదం చేసుకున్నామని చెప్పి కోరుకుంటున్నాను. దీంతో పాటు పెద్దలు చెప్పినట్టు మనకు మన గ్రామ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మన మండల స్థాయిలో కానీ, నియోజకవర్గం స్థాయిలో కానీ కావాల్సిన డెవలప్మెంట్ దాని గురించి ఒక రిప్రజెంట్ ఇప్పటి వరకు నేను కొన్ని తయారు చేసినాను. నాకు సంబంధించి నాకు తెలిసినంతలో చెరువులన్నిటికీ అనుసంధానం చేయడం, నీళ్లు మన అందరి ద్వారా నీళ్లు నింపడం అది అధినాయకులకు వివరించడం జరిగింది. దాంతోపాటు డిగ్రీ కాలేజీలు, ఎందుకంటే మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు లేవు. మన తమ్మలపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు లేవు. అన్నీ ఉన్నవి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అంగల్లో ఉన్నాయి. అంగళ్ళు అనేది మదనపల్లికి దగ్గర. దాంతో పాటు మన పెద్దవాళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువ లేవు కాబట్టి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఆల్రెడీ ఆ డిగ్రీ జరిగింది. దీంతో పాటు రైతాంగాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలు, వాళ్ళని కొంత హార్టికల్చర్ వైపు నడిపించడానికి, మామిడి తోటల వైపు నడిపించడానికి ఈరోజు మీరు ఒకసారి
ఎన్నోసార్లు చెప్పినట్టు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఎస్ఎం పర్వీన్ తాజ్, నాయకులు మల్లికార్జున నాయుడు, ఆంజనేయరెడ్డి, సురేష్, సూరి, రెడ్డి శేఖర్, డిఆర్ వెంకటరమణారెడ్డి, తిమ్మరాయుడు ఉన్నారు. హనుమాన్ జయంతిని ప్రజలు గురువారం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మే 22న గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇటీవలి కాలంలో ప్రజల్లో భక్తి భావం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ప్రధానంగా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం చేనేతనగర్ సమీపంలో వెలసిన శ్రీ సర్వమంగళ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం 6 గంటలకే ఆలయంలో ప్రత్యేక పూజల మొదలయ్యాయి. ఆలయంలో గురువారం ఉదయాత్పూర్వమే గోపూజ, స్వామివారికి అభిషేకము వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్విరామంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద సంతర్పణ నిరంతరాయంగా కొనసాగించారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. జయచంద్రారెడ్డికి ఆలయ నిర్వాహకులు లూబి విశ్వనాథ్, రంగనాథ తులసి తదితరులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. శ్రీరామత్త శ్రీరామణే భావం హరిద్ర చూర్ణ కృష్ణాయ పరమేభ్య విష్ణూర్య పరమం పరం పవిత్రం వరేంద్రియాయ
సందర్భంగా ఆయనతో పాటు నాయకులు మార్కిరి ఆంజనేయరెడ్డి, సురేంద్ర రెడ్డి, శేఖర్, సూరి, శ్రీనాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లిలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అంగళ్లకు చెందిన హాస్టల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె రూరల్ సిఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ హాస్టళ్లలో సురక్షితమైన, క్రమశిక్షణ కలిగిన వాతావరణాన్ని కల్పించాలన్నారు. వార్డెన్లు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం విద్యార్థులను పర్యవేక్షించాలన్నారు. ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ప్రతి విద్యార్థి వివరాలు, వారి కుటుంబ వివరాలను హాస్టల్లో పొందుపరుచుకోవాలన్నారు. హాస్టళ్లలో క్రమం తప్పకుండా హాజరు పర్యవేక్షణ, అత్యవసర ప్రతిస్పందన, సరైన లైటింగ్, నిఘా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు వంటి కీలక చర్యలు చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో వారితో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమాల్ బాషా, ఇంటర్నేషనల్ సెల్ సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి, పిఆర్ఓ మారుతి ప్రసాద్, రియాజలి తదితరులు పాల్గొన్నారు. టమోటా రైతుల్లో ఇప్పుడిప్పుడే ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభం నుంచి ధరలు పూర్తిగా పతనం కావడంతో టమోటా రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధిక దిగుబడులు, పంటలు అధికంగా పండించడం తదితర కారణాలతో ధరల పెరుగుదల మందగించింది. అయితే ఒక అదును టమోటా పంట అయిపోవడం, వర్షాలకు కొంతవరకు పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఎండలు విపరీతంగా కాసిన నేపథ్యంలో చాలా వరకు మొలకలు బతకని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఈ మధ్య వరం 10 రోజులుగా కాస్త అటు ఇటు క్రేట్ ధర 300 వరకు పలుకుతోంది. గురువారం మదనపల్లి మార్కెట్కు 1107 మెట్రిక్ టన్నుల టమోటాలు రాగా అందులో ఫస్ట్ క్వాలిటీ ధర కిలో 8 నుంచి 10 రూపాయలు, రెండో క్వాలిటీ 6 నుంచి 7 రూపాయల వరకు పలికింది. అదేవిధంగా అంగళ్లు మార్కెట్లో 30 కిలోల క్రేట్ ధర అత్యధికంగా 260 రూపాయల వరకు అమ్ముడుపోయాయి. నిన్నటి ధరలతో పోలిస్తే కాస్త మెరుగని చెప్పవచ్చు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.